హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. అందమైన ప్రేమ కథ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రామ్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ మంచినీళ్ళిస్తూ, "ఏంటి నాన్న ఇంత లేట్ అయింది?" అని అడిగింది. "అది అమ్మా, నైట్ మా ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తానన్నాను" అంటూ తల పైకెత్తి చూస్తాడు. అంతే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అనసూయ గారి వెనకాల ప్రకాష్ గారు ఉంటారు. రామ్ మాటల్ని ఆయన కూడా వింటారు. ఎంత చనువుగా ఉన్నా ఆయన దగ్గర ఇలాంటి పార్టీ లాంటి మాటలు చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రామ్‌కి. అందుకే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఆయన నవ్వుతూ, "ఏరా మీ అమ్మ పర్మిషన్ మాత్రమేనా? నాదొద్దా?" అని అడుగుతారు. "అయ్యో! అలాంటిదేమీ లేదు నాన్నగారు. అమ్మని అడిగేది కూడా మీకు చెప్పమనే" అని అంటాడు రామ్. "ఓహ్! అవునా? సరేరా మీ పార్టీకి నాకే ప్రాబ్లమ్ లేదు కానీ నాదొక కండిషన్ రా" అంటారు. ఆయన అలా అనగానే ఏమై ఉంటుందా అన్నట్టుగా ఆలోచిస్తూ సైగలు చేసుకుంటారు తల్లి, కొడుకులు. రామ్, "ఏంటమ్మా కండిషన్ అంటున్నారు? నీకు ముందే తెలుసు కదా" అనసూయ. "ఏమోరా నాకు కూడా తెలియదు. నేనిప్పుడే వింటున్నా." రామ్, "నిజం చెప్పమ్మా నీకు తెలియదా?" అనసూయ, "ప్రామిస్ రా నిజంగా తెలియదు" అంటూ కళ్ళతోనే సైగలు చేసుకుంటారు ఇద్దరు. "ఇంక ఆపుతారా మీ సైగల భాష?" అన్న మాటలకి ఉలిక్కిపడి ఇద్దరు ప్రకాష్ గారి వైపు చూస్తారు. ఏంటి కండిషన్ అనగానే ఇద్దరు తోడు దొంగల్లా తెగ సైగలు చేసేసుకుంటున్నారు. అమ్మా అంటే ఇన్ని రోజులు నా వెనకాల చాలా గూడుపుటాని జరుగుతుందన్నమాట అంటూ ఇద్దరి వైపు ఉరిమి చూస్తారు. అంతే ఇద్దరు ఒకేసారి అయ్యో అలాంటివేమీ లేదు అని చెప్పి బిక్కమొఖాలేసుకొని చూస్తారు. వాళ్ళ మొఖాలు చూసి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న ఆయన ఒక్కసారిగా పెద్దగా నవ్వేస్తారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఇద్దరు ఆయన వంక అలానే చూస్తారు. వాళ్ళని చూసి నవ్వడం ఆపి, "ఏంటి అలా చూస్తున్నారు? మీరేనా యాక్టింగ్ నేను చేయగలను అనుకుంటున్నారా?" అని అంటూ కాలర్ ఎగిరేస్తారు. అప్పటికి గాని వీళ్ళకి విషయం అర్థం కాదు. వెంటనే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, "ఏంటండి మీరు భయపెట్టేశారు మమ్మల్ని" అని అంటుంది అనసూయ. "ఊరికే అను" అంటూ రామ్ వంక చూస్తారు. రామ్ ఇంకా అదే షాక్‌లో ఉంటాడు. "రామ్ ఏమైంది నాన్న" అంటూ కదుపుతారు అనసూయ. "ఏం లేదమ్మా" అంటూ వాళ్ళ నాన్న వంక ఇంకా అలా ఆశ్చర్యంగానే చూస్తూ ఉన్నాడు. "రామ్ ఏంటలా చూస్తున్నావు? ఏమైంది?" అని అడుగుతారు ప్రకాష్ గారు. "ఏం లేదు నాన్నగారు. మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు కదా! అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉందని" చెప్తాడు రామ్. "ఓహ్! అదా! ఎంతైనా మాస్టర్‌ని కదా! స్కూల్‌లో పిల్లల్ని కంట్రోల్ చేసి చేసి మీతో కూడా అలా స్ట్రిక్ట్‌గా ఉన్నాను. సారీ రా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా!" అని చిన్నబుచ్చుకుంటారు ప్రకాష్ గారు. "లేదు లేదు నాన్నగారు. మీరలా ఉంటేనే మాకిష్టం. ఒక తండ్రిగా మాకేం చేయాలో అంతకన్నా ఎక్కువగానే మమ్మల్ని ప్రేమించారు. యూ ఆర్ ఏ గ్రేట్ ఫాదర్ నాన్నగారు" అని అంటాడు రామ్. "అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను రామ్" అని చెప్తారు ప్రకాష్ గారు. "ఏంటి నాన్నగారు అది" అని అడుగుతాడు రామ్. "ఏం లేదు రామ్. ఇప్పటి వరకు నేను నీకొక తండ్రిగా మాత్రమే ఉన్నాను. కానీ ఇప్పటి నుంచి నీకొక ఫ్రెండ్‌లా కూడా ఉండాలనుకుంటున్నాను నాన్న" అని చెప్తారు. దానికి రామ్ అర్థం కానట్టుగా ఫేస్ పెడతాడు. అది చూసిన ప్రకాష్ గారు నవ్వుతూ, "ఏంటి రామ్ అర్థం కాలేదా?" అని అడిగితే దానికి సమాధానంగా తల ఊపుతాడు రామ్. "తండ్రి అంటే కేవలం నా మీద నీకు గౌరవం మాత్రమే ఉంటుంది నాన్న. అదే ఫ్రెండ్ అయితే నా దగ్గర నీకు ఏదైనా షేర్ చేసుకోగలిగే ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడూ మీ అమ్మతో చెప్పి నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వే నాతో అన్నీ చెప్పగలగాలి. అలా నీకొక మంచి ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నానురా" అని అంటారు ప్రకాష్ గారు. అది విన్న రామ్ చాలా సంతోషిస్తాడు. నిజంగా ఆయన చెప్పినట్టు రామ్ ఎప్పుడూ ఆయనతో మనసు విప్పి మాట్లాడింది లేదు. ఆయన ఏమీ అనరు అని తెలిసినా మనసులో ఏదో ఒక మూల భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆయనంతట ఆయనే అలా మాట్లాడేసరికి సంతోషం పట్టలేక ప్రకాష్ గారిని గట్టిగా హత్తుకొని ఉండిపోతాడు. ఆయన కూడా కొడుకు మనసు తెలిసిన వాడై రామ్ మనసులో భారం తీరే వరకు అలానే హత్తుకొని కొడుకు తలపై ప్రేమగా నిమురుతారు. అందులో ప్రేమతో పాటు "నీకు నేనున్నా" అన్న భరోసా కూడా ఇస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసిన అనసూయ మనస్ఫూర్తిగా సంతోషిస్తుంది. కొంత సమయం తర్వాత ఉఫ్ ఉఫ్ అని దగ్గు వినిపించి అటు చూస్తారు ఇద్దరు. అనసూయ అసలు వీళ్ళనే చూడనట్టు ఏటో చూస్తూ నిలబడుతుంది. ఆవిడని అలా చూసిన ఇద్దరికీ
విషయం అర్థమై నవ్వుకుంటూ చెరొక చెయ్యి చాపుతారు. అంతే. అప్పటి వరకు అసలు వీళ్ళని పట్టించుకోనట్లుగా ఉన్న ఆవిడ ఒక్కసారిగా చిన్న పిల్లలా పరిగెత్తుతూ వచ్చి వాళ్ళని హత్తుకుంది. అలా వాళ్ళని చూసిన ఎవరికైనా అందమైన ఫ్యామిలీ పిక్చర్‌లా కనిపిస్తారు. 5 నిమిషాల తర్వాత సరే కానీ ఏంటండి కండిషన్ అన్నారు అని అడుగుతుంది అనసూయ. అది విని రామ్ కూడా వాళ్ళ నాన్న వంక చూస్తాడు. అదేం లేదు అను. ఇక నుంచి నేను రామ్ ఫ్రెండ్స్ కదా! అందుకని నైట్ పార్టీకి నేను కూడా వాడితో వెళ్తాను. అదే నా కండిషన్ అని చెప్తారు ప్రకాష్ గారు. దానికి రామ్ కూడా అడ్డు చెప్పడు. ఇక అక్కడ అను కోసం ఎదురు చూసి చూసి తనని పిలవడానికి వెళ్తారు రాజేశ్వరి గారు. తన గది తలుపులు తెరిచి చూసిన ఆవిడ అలానే ఉండిపోతారు. అను ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. మెల్లిగా దగ్గరికి వెళ్ళి కూతుర్ని చూసుకొని అల్లరి పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుంది. మెలకువగా ఉంటే మాత్రం ఒక్క చోట కుదురుగా ఉండదు. అమ్మ వద్దన్నదని అలిగావా? నిన్ను చూడకుండా అమ్మ ఉండలేదు తల్లి. అందుకే వద్దన్నాను. కానీ నీ సంతోషమే నాకు ముఖ్యం తల్లి. పెళ్ళయ్యాక ఎలాగో మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు కదా! అందుకే అప్పటి వరకైనా నిన్ను నా కళ్ళ ముందే ఉంచుకోవాలనే చిన్న స్వార్థం తల్లి. అంతేకానీ నీ సంతోషానికి నేనెందుకు అడ్డుపడతానమ్మా అని మనసులో అనుకుంటూ తన తల నిమురుతూ ఉండగా చిన్నగా అను కదులుతుంది. అప్పటి వరకు సాగిన ఆవిడ ఆలోచనలకి బ్రేక్ వేసి అను అమ్మా అను అని మెల్లిగా నిద్ర లేపుతారు. మంచి నిద్రలో ఉన్నాను. ఆ మాటలకి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా అమ్మని చూడగానే లేచి కూర్చుని ఏమైందమ్మా అని అడుగుతుంది కంగారుగా. అను కంగారు చూసి ఏం లేదమ్మా, అందరూ నీకోసం భోజనం చేయకుండా చూస్తున్నారమ్మా, తొందరగా రా అని చెప్తారు. అవునా, సారీ అమ్మా, నిద్ర పట్టేసింది, ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ చన్నీళ్లతో ముఖం కడుక్కొని వాళ్ళ అమ్మతో కలిసి కిందకి వెళ్ళింది. అందరినీ చూసి సారీ పడుకుండిపోయాను అంటుంటే అందరూ అదేంటమ్మా నువ్వు సారీ చెప్పడం ఏమిటి, కొంచెం లేట్ అయింది అంతే కదా అని చెప్తారు. ఈరోజు నా బంగారు తల్లికి నేనే తినిపిస్తాను అంటూ వచ్చి అను పక్కన కూర్చుంటారు తన పెద్దనాన్న. ఆయనే శంకర్, ఆ ఇంటికి పెద్ద కొడుకు. అనుకి అందరికన్నా ఈయనే ఫేవరెట్ ఇంట్లో. తనకి ఏం కావాలో అడగకుండానే అన్నీ చూసుకుంటారు. అక్కడ వంటకాలు చూసినాను ఆశ్చర్యపోతుంది. అన్నీ తనకిష్టమైన వంటలే. మంచి ఆకలి మీద ఉందేమో, అన్నింటినీ ఫుల్గా ఒక పట్టు పడుతుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ భోజనాలు ముగిస్తారు. తర్వాత అందరూ చల్లని వెన్నెల గాలిలో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని పైన మేడ మీదకి వెళ్తారు. అను రేపు ఊరు వెళ్తున్నందుకు ఈరోజు రాత్రంతా తనతో కలిసి గడపాలని అనుకుంటారు. ఇంకేంటమ్మా అన్నీ సర్దుకున్నావా అని అడుగుతారు పరశురామ్ గారు. ఆ నాన్న సతీష, మీకో విషయం చెప్పాలి అంటుంది అను. ఆ చెప్పమ్మా అంటారు. తను ఏం చెప్తుందోనని చూస్తారు అందరూ. ఏం లేదు నాన్న, నాతో పాటు రేపు రమ్యను కూడా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని అందరినీ చూస్తుంది. దాందేముంది తల్లి, తీసుకెళ్ళు అని చెప్తారు వాళ్ళ తాతయ్య. మిగిలిన వాళ్ళు ఏమంటారో అని చూస్తుంది. అందరూ దానికి సమాధానంగా నవ్వుతారు. థ్యాంక్ యూ సో మచ్ యూ తాతయ్య, మీరేం అనరనే నమ్మకంతో ఆంటీ వాళ్ళని అడిగి తన బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసా అని అంటుంది అను. చూసారా మామయ్య గారు, అది అన్నీ చేసేసి చివరన మనకి చెప్తుంది అని అంటుంది రాజేశ్వరి. అమ్మా నువ్వే చెప్పు, పాపం నేను వెళ్ళిపోతే రమ్య ఒక్కతే ఎలా ఉంటుందమ్మా, అందుకే అడిగా. సరేలే, నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పేస్తా అంటూ బాధగా ఫేస్ పెడుతుంది. అయ్యో నేనెందుకు వద్దంటానమ్మా, అయినా నువ్వు చెప్పింది నిజమే, చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరిగారు, సరదాగా వెళ్ళిరండమ్మా అంటూ నవ్వుతూ చెప్తారు. వెంటనే వాళ్ళ అమ్మని హత్తుకుని మిగతా వాళ్ళని చూసి నవ్వుతుంది. అను తెలివిగా వాళ్ళ అమ్మని కూడా ఒప్పించేసింది. ఆ విషయం అర్థమై మిగతా వారు ముసిముసిగా నవ్వుకుంటారు. అలా ఆ వాతావరణం మొత్తం తన అల్లరితో ఆహ్లాదంగా మార్చేస్తుంది అను. నైట్ 9 అవుతుండగా రామ్ బైక్పై రెడీగా కూర్చుంటారు. ప్రకాష్ గారు వచ్చి వెనక కూర్చుంటారు. ఆయన వచ్చిన వెంటనే బైక్ స్టార్ట్ చేసి తొందరగా వచ్చేస్తామని అనసూయ గారికి చెప్పి బయలుదేరుతారు ఇద్దరు. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అనసూయ. బైక్పై వెళ్తున్న ఇద్దరి మనసులు వేరువేరు ఆనందంతో నిండిపోయాయి. చిన్నప్పటి నుండి తనని భుజాలపై ఎక్కించుకొని ప్రపంచాన్ని చూపించిన తండ్రిని ఇప్పుడు తన వెనకాల బైక్పై తీసుకెళ్తున్న ఆనందంతో రామ్ మనసు నిండిపోయింది. తను పెంచి పెద్దవాణ్ణి చేసిన తన కొడుకు వెనకాల కూర్చున్న ఆ తండ్రికి ప్రపంచం ఇంకా కొత్తగా కనిపిస్తుంది. రోజు చూసేదే అయినా ఇప్పుడు కొడుకు బైక్పై వెళ్తున్న ఆనందంతో
మనసు నిండిపోయి కాబోలు ఇంకా అందంగా కనిపిస్తుంది. గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై వెన్నెలలో పాటి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు రామ్ ఫ్రెండ్స్. రేయ్ అన్న పిలుపు విని మనోడు వచ్చేసారా అంటూ వచ్చిన వాళ్ళ రామ్తో ప్రకాష్ గారు కనిపించగానే కళ్ళు నోరు వదిలేసి అలా ఉండిపోతారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ దగ్గరికి వస్తారు ఇద్దరు. అలా నడుచుకుంటూ వస్తున్న ప్రకాష్ గారు ఒక్కసారిగా ఆగిపోతారు. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే పెద్ద గ్లాస్ పరిచి ఒక పక్కన కేస్ బీర్ బాటిల్స్, మరొక పక్కన 10 కళ్ళ కుండలు, మధ్యలో ఒక ప్లేట్ నిండా చికెన్ పీసెస్ పెట్టుకుని సోడాలు గ్లాసెస్ నీట్గా సర్ది పెట్టారు. ఏంటి నాన్న అక్కడే ఆగిపోయారు అన్న మాటలకి మెల్లిగా దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. వామ్మో, పార్టీ అంటే నేను సింపుల్గా ఉంటుంది అనుకున్నారా, మీరేమో ఇన్ని ఏర్పాట్లు చేశారు. "హ్మ్, బాగా డెవలప్ అయిపోయారు" అని అంటారు ప్రకాష్. మా సంగతి సరే కానీ మీరేంటి అంకుల్ ఎప్పుడు లేనిది ఇలా వచ్చారు అని అడుగుతారు. ఇంకా అలా చూస్తూనే దానికైనా నవ్వుతారు. వాళ్ళకేమీ అర్థం అవ్వక రామ్ వంక చూస్తారు. రామ్ నవ్వుతూ ఆయన ఇక్కడికి వచ్చింది మా ఫాదర్గా కాదు నాకు ఫ్రెండ్గా అని చెప్తాడు. అంటే అని అడుగుతారు అందరూ ఒకేసారి. అంటే ఏంట్రా అబ్బాయిలు ఇంక నుంచి నేను కూడా మీ బ్యాచ్లో జాయిన్ అయిపోయానన్నమాట అని కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్తారు. వావ్ అంకుల్ మీరు సూపర్, మా ఫాదర్స్ కూడా మీకులా ఫ్రెండ్ అయితే ఎంత బాగున్నావు, ఇక ఎలాంటి టెన్షన్ తిట్లు ఉండవు అని అంటూ డ్రింక్స్ ఓపెన్ చేసి గ్లాసులలో పోస్తారు. తప్పకుండా అవుతారా, వాళ్ళు కూడా హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ కొడుకు తెచ్చే శాలరీతో ఎంజాయ్ చేస్తూ ఖాళీగా ఉంటారుగా, చూడండి తొందరలోనే ఫ్రెండ్స్ అయిపోతారు అని అంటారు. ఆ మాటకి అక్కడ ఉన్న వారందరూ మౌనంగా ఉండిపోతారు. నోటిదాకా వెళ్ళిన గ్లాస్ కిందకి దించేసి అలానే ఉండిపోతారు. ఏమైంది అబ్బాయిలు అలా ఆగిపోయారే, రండి స్టార్ట్ చేద్దాం అని అంటారు ప్రకాష్ గారు. అది అంకుల్ మా నాన్న ఇంట్లో ఖాళీగా ఉండరు అని చెప్తాడు అందులో ఒకడు. ఓ అస్తమాను ఇంట్లో ఉన్న బోర్ కొడుతుంది కదా అందుకేనేమో అని అంటారు ప్రకాష్ గారు. కాదు అంకుల్ ఆయన బ్యాంక్లో సెక్యూరిటీగా చేస్తున్నారు అని చెప్తాడు. అదేంట్రా ఆయన నాకన్నా 2 నెలల ముందే రిటైర్ అయిపోయారుగా, మళ్ళీ బ్యాంక్లో పనిచేయడం ఏమిటి అని అడుగుతారు ఆశ్చర్యంగా. అక్క పెళ్ళికి చేసిన అప్పు ఇంకా అలానే ఉంది, పైగా ఇంట్లో కూడా ఖర్చులు ఎక్కువయ్యాయి, అందుకే మళ్ళీ బ్యాంక్లో జాయిన్ అయ్యారు అని చెప్తాడు. మరి నువ్వేం చేస్తున్నావురా అని అడిగితే నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను అని చెప్తాడు. అదేంటి మొన్న మా వాడు నీకు మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని చెప్పాడు, ఏమైంది మరి అని అడుగుతారు. అక్కడంత కంఫర్ట్గా లేదు అందుకే మానేసా అని చెప్తాడు. ఓ మరి నీకు ఖర్చులకి డబ్బులు ఎలా అని అడుగుతారు. మా నాన్న ఇస్తారు అంకుల్ అని చెప్తూ తలదించుకుంటాడు. ఏమైంది బాబు తలదించుకుంటున్నావు, అలా ఎప్పుడు చేస్తారో తెలుసా, మనం తప్పు చేస్తున్నామని మనకు అర్థమైనప్పుడు. కేవలం నీకు అక్కడ కంఫర్ట్గా లేదు అని మానేసావు, ఇంట్లో ఖర్చులు అప్పులు నీకు కావాల్సిన డబ్బులు ఇవేమీ పట్టించుకోలేదు. నీలానే మీ నాన్న కూడా అనుకుంటే మీ పరిస్థితి ఏంటి, నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా, ఇన్ని సంవత్సరాలలో మీ నాన్న ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఫ్యూన్గా చేశారనుకున్నావా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా పనిచేశారు. కారణం ఏంటో తెలుసా, మీరు మీకోసమే ఆలోచిస్తూ మీకోసమే కష్టపడుతూ మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు. నువ్వు ఆయనలా ఇబ్బంది పడకూడదని ఆయన స్తోమతకు మించి అప్పులు చేసి మరీ నిన్ను చదివించారు. ఎందుకంటే కొడుకుని నువ్వున్నావనే ధైర్యంతో. కానీ నువ్వు ఇప్పటికీ మీ నాన్న మీదే ఆధారపడితే ఎలా బాబు, ఒకసారి ఆలోచించు అని చెప్తారు. అప్పటికి అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎందుకంటే అందరి ఇళ్లలో ఇదే జరిగింది కాబట్టి. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి బాబు అంటారు. వద్దంకుల్, మీరు అలా మాట్లాడి మమ్మల్ని ఇంకా సిగ్గుపడేలా చేయకండి అని అంటూ ఆయన చేతులు పట్టుకొని ఏడ్చేస్తారు. అరే రే లేవండి, ఏంటిది, మీరేదో బాధ్యతలు తెలుసుకుంటారని చెప్పాను, కానీ ఇలా బాధపడతారని తెలిస్తే అసలు మాట్లాడేవాడిని కాదు బాబు అంటారు. అయ్యో లేదు అంకుల్, మీరు చాలా కరెక్ట్గా మాట్లాడారు, మాకు మా బాధ్యతలను గుర్తు చేశారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారో తెలియదు, కానీ మీరు రాకపోతే మాత్రం మేము చాలా నష్టపోయే వాళ్ళం అని ఎంతో ఉద్వేగంతో చెప్తారు. రామ్ ప్రకాష్ గారిని చూసి చాలా గర్వపడతాడు, అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు. సరే బాబు, మీరందరూ మారితే అంతకన్నా సంతోషం లేదు, రండి ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం అంటారు. లేదు వద్దంకుల్, ఇక నుంచి మేము డ్రింక్ చేయం, ఈ క్షణం నుంచే మేము మారాలని నిర్ణయించుకున్నాం అని చెప్తారు. ఆ మాటకి ప్రకాష్ గారు సంతోషిస్తారు. మాకిప్పుడు అర్థమవుతుంది అంకుల్, రామ్ అన్ని విషయాల్లో ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాడో, మీలాంటి తండ్రి ఉంటే ఎవరైనా అలానే ఉంటారు అని చెప్తారు.
లేదు బాబు, ఏ తండ్రైనా తన బిడ్డల కోసమే ఆలోచిస్తారు. కాకపోతే మన పరిస్థితుల కారణంగా మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. ఆ మాటలకి అందరూ అవునన్నట్టుగా తల ఊపుతారు. సరే మరి చాలా టైం అయింది. ఇంకా బయలుదేరుదామా అని అడుగుతారు. అవును అంకుల్, మేము కూడా బయలుదేరుతాం అని చెప్పి అందరూ పైకి లేస్తారు. మరి ఇవేం చేద్దాం అని అనుకుని అక్కడ పనిచేసేవారు టెంట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళందరికీ అవి ఇచ్చేసి ఎవరి ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోతారు. అందరి మనసులో ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి. రామ్, ప్రకాష్ గారు కూడా ఇంటికి వెళ్తారు. వీళ్ళ కోసం అనసూయ ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుంటారు. వెళ్ళగానే ఎదురొచ్చి, ఏంటి చాలా తొందరగానే వచ్చేశారో అని అంటారు. రామ్ జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు. దాంతో ఆవిడకి భర్తపై ఇంకా గౌరవం పెరిగిపోతుంది. ఏంటి మీరందరూ నేనేదో గొప్ప పని చేసినట్టు అలా ఎత్తేస్తున్నారు, ఇంక చాలు అని అంటూ లోపలికి వెళ్ళబోతారు. రామ్ వెనకాల నుంచి గట్టిగా హగ్ చేసుకుని వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొడుకు ప్రవర్తనకి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని వాళ్ళు కూడా వెళ్ళి పడుకుంటారు. ఇక అక్కడ అను ఇంట్లో చాలా సమయం సరదాగా మాటలతో గడిపేసిన వాళ్ళు ఎప్పుడో తెల్లవారుతుంది అనగా వెళ్ళి పడుకుంటారు. మనం ఎంత లేటుగా పడుకున్నా సూర్య గారు మాత్రం టైంకి డ్యూటీకి వచ్చేస్తారు. మళ్ళీ అందరి ఉరుకులు పరుగులు మొదలు. ఈరోజు అను కూడా తొందరగా లేచి తలారా కుంకుడుకాయలతో స్నానం చేసి పూజ మందిరంలో దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇంట్లో అందరూ ఆ దృశ్యం చూసి సంతోషిస్తారు. తర్వాత అందరికీ ప్రసాదం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏంటమ్మా ఈరోజు ఇంత తొందరగా లేచావు? రాత్రి సరిగ్గా పడుకోలేదు కదా, ఇంకొంచెం సేపు పడుకోవచ్చుగా అని అడుగుతారు. పరశురామ్ గారు, అదేం లేదు డాడీ, ఈరోజు ఊరు వెళ్తున్నానుగా, అందుకని పూజ చేసి అందరికీ ప్రసాదం పెట్టాలనుకున్నా, అందుకే తొందరగా లేచా అని నవ్వుతూ చెప్తుంది. ఆ మాటలకు అందరి ముఖాల్లో కొంచెం బాధ తొంగి చూస్తుంది. అది గమనించినాను. సరే రండి రండి, ఈరోజు టిఫిన్ నేనే చేశా అని చెప్తూ అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి స్వయంగా వడ్డిస్తుంది. తమ బంగారు తల్లి అప్పుడే అంత పెద్దదయిపోయిందా అన్నట్టు అబ్బురంగా చూస్తారు. ఏంటి అలా చూస్తున్నారు, పెట్టండి నాకు అంటూ అందరి దగ్గర తింటుంది. తర్వాత చకచకా రెడీ అయ్యి రమ్య కోసం వెళ్తుంది. అను వెళ్ళేసరికి రమ్య కాలికి బ్యాండేజ్ వేస్తూ ఉంటారు డాక్టర్. అది చూసి కంగారు కంగారుగా దగ్గరికి వెళ్ళి, ఏమైంది కాలికి, ఎందుకు బ్యాండేజ్ వేస్తున్నారు అని అడుగుతుంది. నీతో ఊరు రావడం కోసం రెడీ అయ్యి కంగారుగా మెట్లు దిగబోతూ పడిపోయిందమ్మా అని సమాధానం చెప్తుంది. ఏమైంది డాక్టర్ గారు, పర్వాలేదు కదా అని అడుగుతుంది. ఏమీ కాలేదమ్మా, కాలు కొంచెం బెనికింది, బ్యాండేజ్ వేశాను, 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మందుల చీటీ ఇస్తారు. అందులో స్ప్రే బాటిల్ కూడా ఉంది, అది స్ప్రే చేస్తూ ఉండండి, నొప్పి తగ్గుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అను అది తీసుకుని, సరే నేను మెడిసిన్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంది. రమ్య చేయి పట్టుకొని ఆపి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, ఏమీ అక్కర్లేదు, మా నాన్న తీసుకొస్తారు, ఇటిము అని తీసుకుని పక్కన కూర్చోబెట్టుకొని, లేట్ అవుతుందేమో నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళేది, నువ్వు ఇలా ఉంటే క్యాన్సిల్ అని చెప్తుంది. అదేంటి, నీకోసం అక్కడ అన్నయ్య వాళ్ళు చూస్తూ ఉంటారు, నువ్వు ఇలా క్యాన్సిల్ అంటే ఎలానే చింటుగాడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అయినా నేను ఇలా వదిలి ఎలా వెళ్తానే, నా మనసంతా ఇక్కడే ఉంటుంది, నీకెలా ఉందో అని నేను వెళ్ళలేనే అని చెప్తుంది. ప్లీజ్ అను, నువ్వు ఎంతలా ఏర్పాట్లు చేసుకున్నావు వెళ్ళడానికి, ఇప్పుడు నా కోసం మానేస్తానంటే ఎలానే చెప్పు, అయినా నన్ను చూసుకోవడానికి అమ్మ వాళ్ళు ఉన్నారుగా, వెళ్ళవే అని బ్రతిమలాడుతూ ఉంటుంది. రమ్య వాళ్ళ అమ్మగారు కూడా, అవునమ్మా, అను తనని చూసుకోవడానికి మేము ఉన్నాం కదమ్మా, నువ్వు వెళ్ళు తల్లి అని చెప్తారు. అను రమ్య వంక చూస్తే వెళ్ళమన్నట్లుగా ప్లీజ్గా చూస్తుంది. సరే వెళ్తాను కానీ ఒక కండిషన్ అంటుంది అను. ఏంటో చెప్పవే. పర్వాలేదు అంటుంది రమ్య. నేను డైలీ మార్నింగ్ అండ్ నైట్ కాల్ చేస్తాను, నువ్వు మాట్లాడాలి, నీకెలా ఉందో చెప్పాలి, అలా అయితేనే నేను వెళ్తాను అంటుంది అను. ఓహ్ అంతేనా, తప్పకుండా మాట్లాడతానే, అయినా నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా చెప్పు అని అంటుంది రమ్య. సరే అయితే జాగ్రత్తగా ఉండు అని 1కి 10 సార్లు చెప్పి వెళ్తుంది. తన కోసం ఇంతగా తాపత్రయపడే ఫ్రెండ్ దొరికినందుకు సంతోషంగా చూస్తుంది అనుని. అక్కడి నుంచి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్తుంది. వాళ్ళు కూడా రమ్య కోసం బాధపడతారు. మరి ఎలా అమ్మా, ఒక్కదానివే వెళ్తావా అని అడుగుతారు వాళ్ళ తాతయ్య. పర్వాలేదు తాతయ్య, మన కారులోనే కదా, భయమేముంది, పైగా డ్రైవర్ కూడా ఉంటాడు కదా, వెళ్తాను అని చెప్తుంది. అందరికీ చెప్పి ఆశీర్వాదం తీసుకుని బయటికి వస్తుంది. ఈలోగా డ్రైవర్ లగేజ్ కారులో పెట్టేస్తాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళమని డ్రైవర్కి మరీ మరీ చెప్తారు.
కార్ స్టార్ట్ చేయగానే కూర్చొని మరొకసారి అందరికీ బాయ్ చెప్తుంది. కార్ గేట్ దాటే వరకు బయటే నిలబడతారు అందరూ. ఏదో అనుని అత్తారింటికి పంపించినంతగా ఫీల్ అవుతారు. తర్వాత లోపలికొచ్చి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. రఘురామయ్య గారు పంచాయతీకి, అన్నదమ్ములిద్దరూ పొలానికి, తోడికోడలిద్దరూ వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ కూడా రామ్ పొద్దున్నే లేచి తన బ్యాగ్స్ తీసుకుని గుడ్ మార్నింగ్ అను డార్లింగ్ అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా అమ్మని పట్టుకొని అను అని అంటున్నావు? ఏంటి అంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అడుగుతారు అనసూయ. ఏమో అమ్మాయి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. నాకు కావాల్సిందేదో నా దగ్గరికి వస్తుందనిపిస్తుంది అని అంటాడు. అవునా, ఏంట్రా నీకు కావాల్సింది? బహుశా నీ జాయినింగ్ కదా, అందుకేమో నాన్న అని అంటారు. అదే అవ్వచ్చమ్మా. సరే నేను బయలుదేరుతాను. నాన్నగారు ఎక్కడా అని అడుగుతారు. ఇక్కడ అని వస్తారు ప్రకాష్ గారు. ఆయన చేతిలో గిఫ్ట్ ప్యాక్ చూసి ఏంటండి అని అడుగుతారు అనసూయ. రామ్ చేతిలో పెట్టి ఇది నా గిఫ్ట్ నాన్న అని చెప్పి ఓపెన్ చేయమంటారు. రామ్ కూడా ఏంటో అని వెంటనే ఓపెన్ చేస్తాడు. అందులో అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది నేమ్ బోర్డ్. వీరమాచినేని ఆనందరాం ఐపీఎస్. అది చూసి చాలా సంతోషిస్తాడు రామ్. దాని కింద తన యూనిఫామ్ ఉంటుంది. గిఫ్ట్ నచ్చిందా నాన్న అని అడుగుతారు ప్రకాష్ గారు. చాలా చాలా నచ్చింది నాన్నగారు అని గుండెలకి హత్తుకుంటాడు యూనిఫామ్ని. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతాడు తన బైక్పై. అనసూయ ఎదురొచ్చి మరీ పంపిస్తుంది కొడుకును. వెంటనే పూజా మందిరంలోకి వచ్చి తన సంతోషాలను కూడా తన పిల్లలకే ఇమ్మని దేవుడికి గట్టిగానే మొక్కుతుంది. ఆవిడ ఏమని కోరుకుంటుందో తెలిసి నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు ప్రకాష్ గారు. ఇద్దరు వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి రామ్ అనుకున్నట్టుగా తనకు కావాల్సింది తన దగ్గరికి వస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.